ఇవాళ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్ యొక్క దయాదాక్షిణ్యాలతో ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. అటువంటి పరిస్థితులలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించి మనకి కావలసినటువంటి సహకారము పొందటానికి సరైన ప్రయత్నం చేయట్లా. అర్థమైంది మీకు? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారండి. మరి మాట్లాడితే పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మేమంతా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మనమే, రాష్ట్రంలో మనమే చెప్తున్నారు. ఏమీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ తెలుగు జాతి అత్యంత పౌరుషం ఉన్నటువంటి జాతి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. 9 మాసాల్లో అధికారంలోకి వచ్చాడు, కాంగ్రెస్ని కోకటి వేళ్లతో పడగొట్టేశాడు. అటువంటి తెలుగు జాతి ఇవాళ 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ ముక్కలుగా చీల్చి చిదిపేస్తా, రేపో మాపో ఇంకా కొద్ది నెలల్లో మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఇదేంటి, ఈ అన్యాయం ఏంటి? వీల్లేదు, మీరు ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు, మీరు ఎందుకు ఇనుప గనులు కేటాయించరు అని చెప్పి అడగటానికి నోరే రావట్లా చంద్రబాబు నాయుడు గారికి. అట్లాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు మెంబర్లకు కూడా సార్ ఇదే ప్రాజెక్ట్ వెళ్ళి అక్కడ ఆర్సిలార్ మెట్టల్లోకి వండి అని అడుగుతారు. అట్లాగే మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాలకొండ అనే ప్రదేశంలో, అట్లాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ఐరన్ ఓర్ ఉంది, కాస్త తక్కువ క్వాలిటీది. ఇవి కనీసంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓర్ లేకపోవటం వలన బోర్డంత నష్టపోతున్నారు. మన చేతిలో ఉండే పని మనం చేద్దామని అనుకోకుండా జిండాల్ స్టీల్కి కట్టబెడతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా, కేవలం కార్పొరేట్ల కోసమా? అక్కడ మోడీ అదే, ఇక్కడ చంద్రబాబు కూడా అదే లైన్లో వెళ్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సార్ మీకు భూసేకరణ 2 గురించి మనం మాట్లాడాలి సార్. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణ సంబంధించి రైతులు చాలా గందరగోళంగా ఉన్నారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు చూస్తేనేమో నారాయణ గారి స్టేట్మెంట్కి, చంద్రబాబు గారి స్టేట్మెంట్కి చాలా గ్యాప్లు ఉంటుంది. ఒకసారి వచ్చేసి నారాయణ గారు ఏమో పెదపరి మా ఏరియాలో ఈ 4 గ్రామాలు అంటారు, మళ్ళీ సిఆర్డీఏ వచ్చేసి ఇటు నంబూరు వైపు తిరుగుతున్నారు. మరొకసారి నారాయణ గారు ఏమో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం 5,000 ఎకరాల్లో అంటారు, రైల్వే స్టేషన్ కడతా ఉంటారు. ఈ గందరగోళం గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నారు, మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు బాబు. సార్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఉదాహరణకి మీకు మాస్టర్ ప్లాన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్లో క్రీడల కోసం 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. ఇదివరకు 10 ఏళ్ళ నాడు నారాయణ చెప్తాడు, మా మాస్టర్ ప్లాన్లో క్రీడల అభివృద్ధి కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉంది, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి 2,500 ఎకరాలలో అని ఆయన చెప్తాడు. ఆ 2,500 ఎకరాలు సిటీ నిర్మించాలంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్లాట్లు ఇవ్వాలి. ఇక 2,500 ఎకరాలు ఇవ్వాలంటే 10,000 ఎకరాలు తీసుకోవాలంట. ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయటం అసలు ఎంత ఖర్చు అవుతుంది? సాధ్యమవుతుంది అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం? చెప్తా. ఆల్రెడీ మన భారతదేశంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి ఉంది. కోవిడ్ టైంలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విమానాలలో వచ్చే ప్రయాణికుల చెకింగ్ చెయ్యకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి దాన్ని ఓపెన్ చేయటానికి అని చెప్పి డిలే చేసిన సందర్భం అర్థమైంది మీకు. దాంట్లో 120,000 మంది కూర్చుంటారు ఆ స్టేడియంలో. ఎస్, వాటికి ప్రపంచంలో అతి ఎక్కువ మంది కూర్చోడానికి అవకాశం ఉండే స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ పక్షంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఈవెంట్కి
మేము కూడా మా ప్రతిపాదన ఇస్తున్నాము అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. అర్థమైంది మీకు? అర్థమైంది సార్. అక్కడ ఆ స్టేడియం కానీ అది చాలదు, ఇంకా ఇతర ఈవెంట్స్కి కావాల్సినవి, అట్లాగే హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, అమ్మాబాబుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవును, తర్వాత ఈవెంట్ కండక్ట్ చేయటం, చేయటం. మొత్తం మినిమం 70,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కేశారండి. 70,000 కోట్లు. అర్థమైందా? ఇప్పుడు 2036 సమ్మర్ ఒలింపిక్స్కి ఆల్రెడీ భారతదేశం నుంచి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రతిపాదన ఉంది. ఇక్కడ 2,500 ఎకరాలలో ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీయా? ఇంతకు ముందే చైనాలో పెట్టారు, 2008లో ఒకసారి పెట్టారు, మళ్ళీ 2022లో ఒకసారి పెట్టారు. ఒకసారి ఏమో సమ్మర్ ఒలింపిక్స్, ఒకసారేమో వింటర్ ఒలింపిక్స్. మొదటిసారి 2008లో పెట్టినటువంటి ఒలింపిక్స్కి చైనాలో $42 బిలియన్ ఖర్చు అయింది మొత్తం మీద. అంటే దాదాపుగా 3,33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అప్పట్లో. తర్వాత 22లో పెట్టిన దాంట్లో బాగా తగ్గింది, ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి ఉంది కదా. దాన్ని కంటిన్యూ చేస్తాం. అట్లాగే ప్యారిస్లో కానీ, అట్లాగే ఇంకా ఇతర నగరాల్లో కానీ పెట్టి మినిమం 60,000, 70,000 కోట్ల నుంచి పైనే అవుతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత డబ్బు ఒక స్పోర్ట్స్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? చైనాలో బీజింగ్లో పెట్టినప్పుడు కొత్తగా ఒలింపిక్ విలేజ్ అనేది కట్టారు. ఓకే. ఒలింపిక్ విలేజ్ దాదాపు ఆ ఒక్క ఒలింపిక్ విలేజ్కే 16,000 కోట్లు ఖర్చు అయింది. 163 ఎకరాల్లో ఉంది అది. ఓకే. 163 ఎకరాల్లో ఉంది. మరి 2,500 ఎకరాల నారాయణ గారు ఏమైనా పొర్లుతాడా చెప్పండి? అదే. అసలు అంటే ప్రజలకు ఏమీ తెలియదు, చెవులో పువ్వెట్టేసేస్తారా? అసలు మన పరిస్థితి ఏంటి అనేది నేల విడిచి సాము చేస్తే ఎట్లాగండి?